అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. ఏమండి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి, నీ వాక్యమే సత్యము. సత్యమునందు ప్రతిష్ఠ చేయాలి. ఈ మందిరాన్ని సత్యమునందు ప్రతిష్ఠ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరూ సత్యం కోసం మనము జీవించాలి. సత్యముతో ఆయన ఈ మందిరాన్ని ప్రతిష్ఠిత చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 18 చదువుదాం. నీవు నన్ను లోకానికి పంపిన ప్రకారము నేను వారిని లోకానికి పంపుచున్నాను. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాను. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందును నీవు నాయందును మీరు నాయందును నేను ఉండలాగున వారు మానందు ఏకమై ఉండాలి. ప్రార్థన చేయడం లేదు. కొంచెం ముందుకు వెళ్తాం. 18 చదువుదాం. నిదానంగా ఉందాం. నేను వచ్చి లోకానికి పంపిన ప్రకారము మీరు నన్ను లోకానికి పంపిన ప్రకారము నేను పంపుచున్నాను. సత్యమునందు దేవుడు ప్రతిష్ఠ చేస్తున్నాడు. సత్యమందు మనం ప్రతిష్ఠ చేయబడాలి. ఏమా సత్యము? సత్యమైన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన సిలువలో మన కొరకి మన పాప నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు. మరణించి తిరిగి సజీవుడిగా లేపబడ్డాడు. ఆయన సత్యముగా మనల్ని ప్రతిష్ఠ చేసేదానికి వచ్చాడు. ఎంతమంది మనం సత్యంగా నడుస్తున్నాం? సత్యంగా మనం ఉన్నామా లేదా? సత్యము మమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము లేకపోతే మనం ఈ లోకంలో ఉండలేము. అసత్యమే కదా ఈ లోకంలో జీవిస్తున్నారు. అసత్యంగానే మనం ఈ లోకంలో ఉంటున్నాం కదా. సత్యము స్థాపించడానికి లోకానికి దేవుడు రావాల్సి వచ్చింది. ఒకప్పుడు దేవుడు మహాచక్రవర్తిగా ఉన్నాడు. ఆయన ఆకాశంలో కెరేబులు షెరేబులని దేవదూతల మధ్యలో నిత్యము ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని గానాపగానాలు చేస్తూ ఆయన్ను ఎంతో కొనియాడుచున్న ఆ దేవదూతల మధ్యలో ఆయన మకుటంలోని మహారాజుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు మనల్ని కలిగించినందుకు ఆయన బాధపడ్డాడే తప్ప దేవుడు సుఖపడలేదంట. ఆయన సుఖపడ్డా? మనల్ని ఎంతో మట్టిలో తీసి అందంగా తయారు చేశాడు. ఆది కాండంలో మనం చూసినట్టయితే ఆయన ఎలా చేశాడండి? ప్రతిష్ఠ చేశాడు. ఏం చేశాడు? ఈరోజు ఏం రోజు అండి? అది ప్రతిష్ఠ దినం కదండి. దేవుడు మనల్ని కూడా ప్రతిష్ఠ చేశాడు. ఏం ప్రతిష్ఠ చేశాడు? మట్టిలోంచి తీసి బొమ్మ తయారు చేసి నాసికా రంధ్రంలో ఆయన జీవం ఊదాడండి. జీవం ఊది ఆయన జీవం ఊద నరుడు జీవాత్మ నుండి నరుడు నిలబడి మాట్లాడుచున్నాడు. ఆయన ప్రతిష్ఠ చేశాడు మనిషిని. నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అని ప్రతిష్ఠ చేస్తే దేవుడు ప్రతిష్ఠ చేస్తే మనుషులు ఎలా ఉన్నారు? తంత్రగొడ్డుగా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక చదువుదాం అన్నమాట. ఎట్లున్నారు మనుషులు చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 చదువుదాం. నీతిమంతుడు లేదు, ఒకడు లేదు, గ్రహించే వాళ్ళు ఎవరు లేరు, దేవుని వెక్కే వాళ్ళు ఎవరు లేరంట. అందరూ ఎలా ఉన్నారు? దాని కింద చదువునైనా తంత్రగొడ్డుగా ఉన్నారు. అందరూ ఏకముగా త్రోవ తప్పి ఏమన్నారంట? పనికి మానవులంట. దేవుడు ఎంత బాధపడ్డాడు కదా. మనిషిని తన పోలికతో
తన స్వరూపంతో నరుని కలిగి చేసినందుకు ఆయన సంతోషించని వదిలేసి పనికి మాలాగా జనాలు ఉన్నప్పుడు ఆయన ఎంతో దుఃఖపడతాడు కదా. అందుకనే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన మనల గురించి చింతిస్తున్నాడు. ప్రతిష్ఠ చేసిన మనల్ని దేవుడు ఎందుకు చింతిస్తున్నాడండి? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఏం చేస్తున్నాడంటే ఆయన మనల గురించి చింతిస్తున్నాడు, ఆటపడుతున్నాడు. మనమేమో సంతోషంగా ఉన్నాం. బిర్యానీ తింటే సంతోషం, ఏమండి? తర్వాత ఏదైనా బట్టలు వేస్తే సంతోషం, డబ్బులు బాగా మిగిలితే సంతోషం, బంధువులు మన ఇంటికి ఏదైనా పట్టుకొని వస్తే చెప్పరే మంద సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, సంతోషం. దేవుడు మన కొరకి ఏడుస్తున్నాడు పరలోకంలో. నా పిల్లలు బాగుపడలేదే, నా పిల్లలు చెడిపోయినారే అని చెప్పేసి బాధపడుతున్నాడు. అందుకని ఆ మాట రాయబడింది, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ప్రతిష్ఠ చేయబడిన మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీరు మిమ్మల్ని గురించి ఆయన ఎందుకు చింతించాలా? చేసినవాడు, మిమ్మల్ని చేసినవాడు, మమ్మల్ని చేసినవాడు ఎందుకు చింతించాలా? రండి యోహాను సువార్త చూద్దాం. యోహాను రాసిన పత్రిక అండి 2వ అధ్యాయము 15-16 చదువుకున్నాం. యోహాను సువార్త కాదు, యోహాను రాసిన పత్రిక అండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 చదువుకున్నాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించదండి. మరి ఎందుకు చేసినాడు ఆయన లోకాన్ని? అందమనే లోకాన్ని దేవుడు చేసి, మన పిల్లలు వస్తున్నారు వాళ్ళకి బంగారు కావాలి, నా పిల్లలు వస్తున్నారు వాళ్ళకి వజ్రాలు కావాలి, నా పిల్లలు వస్తున్నారు వాళ్ళకి అన్ని సమకూర్చాడు. వంట అమ్మ ఎలాగైతే వంట చేస్తుందో అలాగా దేవుడు ఈ లోకాన్ని వంటలాగా చేశాడు. వంటలాగా చేస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి అంటున్నాడు. మరి మన కోసం కదా చేసింది? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మన కోసం కదా దేవుడు చేసింది, మన కోసమే. ఆయనను ఈ లోకంలో ఏమడింది? సాతాను ఉన్నాడు. ఎలా పడ్డాడంటే చెప్దాం. కెరేబులు షెరేబులు ఉన్నారు కదా పరలోకంలో, వాళ్ళకి మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ పేరు లూసిఫర్ దూత. ఏం పేరండి? మీరు చెప్పలేదు, గట్టిగా చెప్పాలి. లూసిఫర్ దూత, అతని పేరు లూసిఫర్ దూత. అతను 1,000,000 మంది దేవదూతలకి మేనేజర్గా ఉన్నాడు. మేనేజర్గా ఉండి అతని దగ్గరికి అందరూ వచ్చి క్యూలో వచ్చి నమస్కారం చేసిపోయారు.